ఇప్పుడు ఇంకా 10 రోజులు ఉన్నాయి ఎన్నికలు ఇంకా అంతే ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిగా ఒంటరిగా వెళ్తున్నారు, చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. మరి ఎవరు గెలుస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారమ్మా? జగన్ గెలుస్తాడండి, జగన్ గెలుస్తాడు. వాడు మూడు పార్టీలు ఉన్నా ఒకటే, జగన్ ఒక్కడు ఉన్నా ఒక్కటే. ఇప్పుడు జగన్ వచ్చిన కాడ నుంచి పిల్లలకు అమ్మఒడి వస్తుంది, 45 సంవత్సరాలకి 18 ఏళ్ళు వస్తున్నాయి, పింఛని వస్తుంది, అన్నిటికీ ఉపయోగం వస్తుంది. ఇప్పుడు బ్యాంకులో కూడా డోక్రా గ్రూపులో కూడా వస్తున్నాయి, ఇప్పుడు పింఛని బ్యాంకులో వేశారు, అవి కొంచెం తేడా పడుతున్నాయి. ఇప్పుడు అప్పుడు ఇంట్లో ఇచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఉన్నా ఒకటే, జగన్ ఒక్కరున్నా ఒకటే. పింఛన్ బ్యాంకులు వేసన్నారు కదా, మరి ఇబ్బందిగా ఉందమ్మా? ఇబ్బంది ఉందండి, ఇబ్బంది ఉంది. ఇప్పుడు రాత్రి టీవీలో ఏమంటుంది పవన్ కళ్యాణ్, అరే జగన్ వస్తారా అన్నాడు. అంటే జగన్ ఏమన్నాడు, నా ఎంటికి కూడా పీగిలాడు ఒకటే, నేను ఒక్కడున్నా ఒకటే. ఏ ప్రేమించినా మీరు రాళ్ళు వేసినా రప్పలు వేసినా ఏది వేసినా ఉండేది నేను ఒకటే, సింహమాలుగా జగన్ గెలుస్తాడు. ఇది ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఇప్పుడు మహిళ కానీ జగన్ ఇక్కడ దెబ్బ తగిలింది కదా, అది కావాలని కొట్టుకున్నారు, ఎవరైనా కంటిన్యూ ఉంటారు? కావాలని ఎవరు కొట్టుకోరు. ఇప్పుడు కావాలని కొట్టుకుంటే మనుషులు ఒకళ్ళు ఎవరు చంపుకోరు. బయట రాయి వేస్తేనే తగులుద్ది. మన ప్రాణం మనం తీసుకోలేము దేనికైనా. వాళ్ళు వేసిన రాయి వాళ్ళు ఏనాటికి ఇప్పుడు కాదు, చంద్రబాబు గెలిచినప్పుడు కరువు పడ్డది, పంటలు పండలేదు, వర్షాలు కురవలేదు, అన్నిటికీ కరువు పడ్డాం. జగన్ వచ్చిన కానుంచి అన్నిటికీ ఉపయోగం ఉంది. కానీ మా మండలానికి మాత్రం ఒక ఇల్లు చోటు రాలేదు. ఇది